హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందామా తిందామా. మజ్జిగ చారు మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ. సో మనం మజ్జిగ తాగలేము, జలుబులు ఇట్లా వచ్చేస్తాయి కదా పిల్లలకి. సో ఇలా మజ్జిగ చారు చేసి పెట్టుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది, ఇష్టంగా తింటారు, ప్లస్ జలుబులు చేయవు. ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు 2, ఆనియన్, తెల్లగడ్డలు, చిన్న అల్లం ముక్క, ఇంకా కొత్తిమీర. దీనికి మజ్జిగ చిక్కగా ఉంటే బాగుంటుందండి. సో ముందుగానే మనం మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకుందాము. అల్లం ఇంకా వెల్లుల్లి మాత్రం పొట్టు తీసేసి కొంచెం క్రష్ చేద్దాము కచ్చాపచ్చాగా. అప్పుడే మజ్జిగ చారులోకి రసం అంతా దిగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్నాం కదా ఆనియన్, ఇవన్నీ బాగా వేగేదానికి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం ఆవాలు వేసుకుని, ఆవాలు చుట్టుపడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇది కొంచెం టైం పడుతుంది కదా వేగేదానికి, సో ఇది 1 మినిట్ ముందుగా వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డ, అల్లం, ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా వేసుకుని బాగా వేగనిద్దాము. ఇవి కాస్తంత వేగాక కొంచెం జీలకర్ర కూడా ఇందులోనే వేసుకోండి. ఇప్పుడు ఇవి ఇంకాస్త వేగనిద్దాము. వేసుకుని లాస్ట్ 1 మినిట్ లాస్ట్లో ఇంకా ఆపుతాము అనగా కాస్తంత పసుపు వేసుకోండి. చాలామంది మజ్జిగలో పసుపు కలిపేస్తుంటారు. నాకెందుకో అట్లా తింటే పసుపు వాసన లైట్గా తెలుస్తుంది అనిపిస్తుంది. సో నేను ఇలా ఆపేసే ముందుగా పసుపు వేసి ఆపేసి ఇందులోనే కొత్తిమీర కూడా వేసి కలిపేస్తాను. కలిపేసి వెంటనే ఇది మనం ఆల్రెడీ మజ్జిగలో ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పోపు అందులో వేసుకుని బాగా కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాము. దీన్ని జస్ట్ మజ్జిగ లైట్గా గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచాలండి. ఎక్కువ ఉడకబెడితే మజ్జిగ విరిగిపోతాయి. జస్ట్ మనం ఈ పోపు అంతా ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా పైనే తేలుతుంది. ఒక 2 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి ఉడకనిస్తే మజ్జిగలోకి బాగా కలుస్తుంది ఈ మిరపకాయలు ఇవంతా. టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది. సో జస్ట్ మజ్జిగ లైట్గా వెచ్చగా అయ్యేదాకా స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.